చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు తీసుకున్న డిసిషన్ అనేది మీకు పుడుతుందా, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా? లేదు సార్, అంటే సార్ డైరెక్టర్స్ లైక్ లోకేష్ అనే వ్యక్తి నా ప్రీవియస్ సినిమాలు చూసి నా గురించి తెలుసు నేను ఎలాంటి యాక్టర్ అని. ఇప్పుడు అలాంటి యాక్టరే కావాలి అని ఈ సినిమాకి అప్రోచ్ అయినప్పుడు నిజంగా ఐ ఫీల్ లక్కీ, బికాస్ డైరెక్టర్స్ చూస్ యాక్టర్స్. ఓకే. ఇప్పుడు యాక్టర్స్ ఒక సినిమాని చూస్ చేయాలంటే యాక్టరే ఒక డైరెక్టర్ని పట్టుకోవాలి, యాక్టరే ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, మొత్తం అంతా సెటప్ చేయాలి. సెటప్ చేసి వాడికి హిట్ వచ్చేలాగా తను ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ వెన్ యు ఆర్ అన్ యాక్టర్ వేర్ యూ పర్ఫామ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు డైరెక్టర్స్ పుడుతుంది అనమాట. ఓకే, నాకు ఇప్పుడు దాకా నేను చేస్తున్న ప్రతి సినిమా డైరెక్టర్స్ వల్లే. నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారంటే నేను ఇప్పుడు దాకా చేసిన డైరెక్టర్సే. ఓకే. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తికి నాకంటే పెద్ద హీరో తీసుకోవచ్చు తమిళ్లో. దిస్ ఇస్ బైలింగ్వల్ అంటే తమిళ్ అని తెలుగు. తమిళ్లో ఫ్యాన్ బేస్ ఉంది కదా మీకు? అంటే చేశారు కదా ఒక 6-7 ఫిలిమ్స్. 6-7 ఫిలిమ్స్. రికగ్నిషన్ బాగుంది సార్ అక్కడ. ఓకే. సో లోకేష్ హీ క్యాన్ పిచ్ టు ఎనీవన్, బట్ ఐ డోంట్ నో, పిచ్ చేసిన తర్వాత నాకు నచ్చిందని చెప్పిన తర్వాత తను ఫిక్స్ అయ్యాడు. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఓకే, ద వే హీ వర్క్స్ ఫర్ ద ఫిలిం అండ్ ద వే హీ మేడ్ మీ ఫర్ దిస్ ఫిలిం. ఓకే. అంటే సినిమా ఫినిష్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి చూపించారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చూశారు, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చూశారు, అందరూ చూశారు. చూసి హీరో బాగా చేశాడా అన్నారు. అది డైరెక్టర్కి చెప్తున్నారు. ఆ డైరెక్టర్ నాకు కాల్ చేసి చెప్పారు, మీరు బాగా చేశారని చెప్తున్నారు సార్ అందరూ, ఇంకేం కావాలి సార్. ఓకే. ఆ విషయం నన్ను చూస్ చేసిన డైరెక్టర్కి నేను బాగా చేశానని తెలిస్తే అంతకంటే నాకు ఇంకేం వద్దు. సినిమా రిలీజ్ తర్వాత దాని రిజల్ట్ దానికి చూద్దాం, హౌ ఇట్ గోస్. సో ట్రైలర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ కాల్ లేకపోతే ఎవరికి చూపించారు? ఇంకేం అందరూ తమ్ముళ్ళలాగా ఫీల్ అవుతారు కదా మిమ్మల్ని. నాని కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, మీరు వర్క్ చేసిన హీరోస్ అందరూ కూడా ఆల్వేస్ దే హావ్ నా వర్క్, నా సినిమాలు చూస్తారు వాళ్ళు. లైక్ దే హావ్ సీన్ ఎప్పుడైనా షూట్లు. ఇప్పుడు లైక్ రామ్ చరణ్ గారు మంత్ ఆఫ్ మధు చూశారు, ఆయన చాలా బాగా నచ్చింది సినిమా. నన్ను అడిగారు, నువ్వు ఎలా చేసావు ఈ క్యారెక్టరు, నిజంగా తాగావా లేకపోతే ఏం చేసావు అని అడిగారు. అండ్ అడగడం కాకుండా ఆ సినిమా చూసిన తర్వాత తన స్టాఫ్కి, తన చుట్టూ ఉన్న యాక్టర్స్కి, మా టెక్నీషియన్స్, మా గేమ్ చేంజర్ చేసేటప్పుడు ఆయన చూసారనమాట. ఎవరెవరైతే కనిపించారు అందరికి, మంత్ ఆఫ్ మధు చూసావా, నవీన్ చేసిన సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి చెప్పారు. వాళ్ళందరూ చూసారు. నెక్స్ట్ డే 3 రోజులు 4 రోజులు చాలా మంది వచ్చి నాతో మాట్లాడారు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అంటే ఒక ఆర్టిస్ట్ ఏం కావాలి? ఇదే ఫిలిం ఫేర్, నంది అండ్ జిగర్దంతా XX చిరంజీవి గారు, చరణ్ గారు చూసినట్టున్నారు ఇంట్లో. రాజా రవీంద్ర గారి ద్వారా తెలియపరిచారు, మీ వాడు బాగా చేశాడు అని. ఓకే.